పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పర్యటనకి ప్లాన్ చేసుకోవడం జరిగింది. తెనాలి పర్యటన దేనికి సంబంధించిందంటే, ఏదైతే ఇటీవల ఐతా నగరంలో పోలీసుల అరికాలి కోటింగ్ సంబంధించి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా సమాచారం. మరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యువకుల కుటుంబాలని ఎందుకు పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇప్పటికే వాళ్ళ మీద పదుల సంఖ్యలో కేసులు, గంజాయి మత్తులు చేసినటువంటి ఆరోపణలు, రౌడీ షీట్లు ఇవన్నిటి ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అయితే దీనికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన అలియా వీక్షకులు కూడా. సార్ మొన్న మనం చూసుకున్నాం, అప్పుడు బాగా వైరల్ అయింది కూడా ఆ వీడియో. అదేంటంటే పోలీసులు ఒక ముగ్గురు యువకులకి అరికాలు కోటింగ్ ఇచ్చినటువంటి సంఘటన. కానిస్టేబుల్ చిరంజీవి గారికి వాళ్ళు ఎంత హత్యాయత్నం చేయబడిన నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ దృష్ట్యా పోలీసులు అరికాలు కోటింగ్ ఇచ్చారు, బాగా వైరల్ అయిపోయింది. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అనుబంధ మీడియా ఎప్పటిదాకా ఏం ప్రచారం చేసిందంటే, బాబు గారి సర్కార్లో పోలీసుల దమనకాండ, పూర్తిగా దళిత యువకుల మీద దమనకాండ అని చెప్పేసి ఎన్నో పలు రకాల వార్తలు అయితే రాశారు. ఎవరైతే ఆ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు నేరుగా వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వాళ్ళ కుటుంబానికి వెళ్తాం జరుగుతోంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపిస్తున్నాడు కదా, పోలీసులను గొడ్డలు కూడా తీసుకోండి, మేము కొడతాము, మీరు కూడా పోలీసులు ధిక్కారం చేయండి, ప్రభుత్వం మీద దాడులు చేయండి అని. అది వాళ్ళు పాటించారు కాబట్టి ఆయనకి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల కన్నా కూడా ముఠా వాళ్ళు ఆయనకి ఎక్కువ. ఎందుకంటే ఆయన ఇచ్చిన పిలుపుని బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడో పాటించడు. పోలీసుల్ని కొట్టడం అంటే మనం కొట్టుకోవటమే. మన రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థ పోలీసులు. వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పినట్టు తాగి అక్కడ కూర్చుని వస్తా పోతున్న మహిళల్ని ఇష్టానుసారంగా కామెంట్లు చేయటం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం పాటు వాళ్ళకి ఇంకా కైపు ఎక్కువయ్యి కానిస్టేబుల్ చిరంజీవి అని ఆయన ఆ దోవలో వెళ్తుంటే అది ఆయన్ని పట్టుకుని కొట్టారు. కొట్టడమే కాదు, తీవ్రంగా హత్యా ప్రయత్నం చేశారు. వాళ్ళకి అతని మీద వ్యక్తిగతంగా తగదేం లేదు, ఆ నిషాలో చేశారు వాళ్ళు. అంటే ప్రభుత్వం తరపున పోలీసులు ఉంటారు కాబట్టి మేము పోలీసులనే కొడతాము, ఇక ప్రజల సంగతి మీరేంటి మాకు లెక్క అని చూపించుకోవటం కోసం, వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవటం కోసం చేసిన పని అది. మరి నిజంగా అది ఎంత దారుణమైన విషయం అనేది ఆయన ఆలోచించలేదు. తర్వాత నేరాలు చేసేటప్పటికి నేరానికి కులం లేదు. ఎవరు నేరం చేసినా ఐపీసీలో శిక్ష ఒకటే ఉంటుంది. పోలీసుల్ని దళితులు కొట్టినా, అగ్రకులాలు కొట్టినా, ఇంకెవరు కొట్టినా కూడా ఒకటే. దళితులు ఉన్నది రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చిన ప్రత్యేక హక్కులు, మినహాయింపులు ఏమైనా ఉంటే పోలీసుల మీద దౌర్జన్యం చేయమనే, మహిళల మీద దౌర్జన్యం చేయమనే, మహిళల మానభంగం చేయమనే కులాన్ని అడ్డం పెట్టుకుని. ఇది ఎవరన్నా దళిత నాయకులు ఒప్పుకుంటారా? వాళ్ళు కాబట్టి దళిత నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు హత్య చేయి, మీకు మంత్రి పదవి ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో అడిగాడు. అంటే దళితులు అంటే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి నేరాలు ఘోరాలు చేయటానికి వీళ్ళు పనికొస్తారు, కావాలంటే వాళ్ళకి తులమో ఫలమో మనం ఇద్దాం ఆ చేసిన నేరాన్ని బట్టి అని. అట్లా దళితులను చూస్తున్నాడు తప్ప అతను ఇక్కడ పోలీసులు ఆ దృష్టితో చూడలేదు. అసలు వాళ్ళకి ఎవరో తెలీదు. వాళ్ళ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పదుల సంఖ్యలో నేరాలు ఉన్నాయి, రకరకాల నేరాలు చేశారు వాళ్ళు. వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఉన్నాయి. అదే మామూలు వాళ్ళని అయితే వాళ్ళు ఆ పరిస్థితి తీసుకోరు. అసలు మామూలు వాళ్ళు వెళ్ళి పోలీసులు ఎందుకు కొడతారు? ఒక క్రమశిక్షణ కలిగిన మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, లేకపోతే ప్రభుత్వాన్ని గౌరవించే వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి పోలీసులు కొడతారా? పోలీసులు ఉంది రాజ్యాంగాన్ని కాపాడటానికి, పేద ప్రజల హక్కుల్ని కాపాడటానికి. వాళ్ళు పోలీసులనే కొట్టారు అంటే వాళ్ళు దళితులై కొట్టలేదు, గంజాయి మత్తులో కొట్టారు. కాబట్టి ఆయన వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించడానికి వెళ్తున్నాడంటే ఇంకా కూడా మీరు ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసుల మీద దౌర్జన్యం చేయండి అని పిలిపి ఇవ్వటానికి వెళ్తున్నాడు. పరోక్షంగా ఆయన మద్దతు. లేకపోతే తెనాలిలో ఎక్కడైతే కానిస్టేబుల్ని కొట్టారో అక్కడ ప్రజలందరూ నివ్వెరపోయారు వీళ్ళు చేసిన పనికి. అంటే ఇప్పుడు రాక మహిళల్ని వేధిస్తున్నారు, మామూలు ప్రజలు వేధిస్తున్నారు, వీళ్ళు పోలీసులను కూడా కొట్టే స్థాయికి వెళ్ళారు. మనం ఎలా బ్రతకాలిరా అని వాళ్ళు కలవరపడుతున్నారు. అందుకు పోలీసులు మీరు కలవరపడాల్సిన అవసరం లేదు, మేము మా ఒంటరిగా వెళ్తున్న కానిస్టేబుల్ని కొట్టాడు ఇతను, వీళ్ళు ముగ్గురు, కానీ వీళ్ళ భరతం కూడా మీ ముందే పడతామని చెప్పి అదే ప్రదేశంలో వాళ్ళకు ఒక ధైర్యం కల్పించడానికి కొట్టారు. కానీ పోలీసులు ఒళ్ళు పొగరికి కొట్ల, మామూలు వ్యక్తులు కొట్టలాళ్ళు నేరగాళ్ళని కొట్టారు. పోలీసుల మీద దౌర్జన్యం చేసి రోజువారీగా మహిళల్ని హింసిస్తున్న వాళ్ళని కొట్టారు.
దోవలమ్మటే వెళ్ళే వాళ్ళ మహిళల్ని అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతున్నారని. అది కూడా అరికాయలు కోటింగ్ కదా ఇచ్చింది. అదే అరికాళ్ళే. దానికి ఈయన వెళ్ళి కనుక సపోర్ట్ చేస్తున్నాడంటే ఇక రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఊళ్ళో కూడా పోలీస్ కానిస్టేబుల్ మీద మహిళల మీద దౌర్జన్యాలు పెరుగుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు దీనికి ఉంది, మనకి జగన్మోహన్ రెడ్డి అండగానే ఉంటాడు అనే ఉద్దేశంతో పెరుగుతాయి. దానికి ఎవరు జవాబుదారీ అవుతారు? రేపు సమాజంలో సామాన్య ప్రజలకి రక్షణ ఎవరు కల్పిస్తారు? పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే. అదే జగన్మోహన్ రెడ్డి అయితే తన సొంతంగా ఒక 1000 మంది బౌన్సర్స్నో బాక్సర్స్నో ఇంకా ఎవరినో కిరాయి గుండాలనో పెట్టుకోగలడు. సాధారణ ప్రజలు ఎవరిని పెట్టుకుంటారండి? సాధారణ ప్రజలు వాళ్ళ భద్రత కోసం ఆధారపడేది పోలీసుల మీదే. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. పోలీసుల్ని కొట్టిన వాళ్ళని ప్రోత్సహిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు పర్యటన పెట్టుకుంటే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఎవరికి? ఇలాంటి రౌడీలకి. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల తరపున, చట్టాన్ని గౌరవించే ప్రజల తరపున ఉన్నాడా, లేకపోతే పేద ప్రజల్ని హింసించి మహిళల్ని హింసించే దుర్మార్గులైనటువంటి ఈ గంజాయి బ్యాచ్ పక్కన ఉన్నాడా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత గతంలో వంశీని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆ జిల్లా జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనేది బహిరంగంగా విజయవాడలో చర్చ జరిగింది. అలాంటి వాళ్ళు తప్ప ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని వాళ్ళని మద్దతు కూడగట్టుకోవడానికి ఇవాళ ఈ గంజాయి బ్యాచ్కి మద్దతుగా తెనాలి వెళ్తున్నాడు. తప్పుడు సంకేతాలు అందిన తర్వాత జనం రేపు ఆ 11 సీట్లు కూడా రేపు రావు. మళ్ళీ 29లో జరిగే ఎలక్షన్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా ఉండదా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు. మనం ఇంకా ఇట్లాంటి వాళ్ళని కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా సమర్థిస్తుంటే. ఇంకోటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవమేనని కూడా చెప్పాడు ఆయన. పక్కన వెళ్ళి పరామర్శించాడు, హెలికాప్టర్లో 60 లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళి. మళ్ళీ ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవమేనని అక్కడే చెప్పాడు జైలు గేట్ ముందే. అంటే నువ్వు నేరస్తుల్ని సమర్థించడం కోసమే నీ పార్టీ నువ్వు నడుపుతున్నట్ట? నీకు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? ప్రజల మీద వ్యతిరేకత ఉందా? ప్రజలని వేధించే వాళ్ళని కఠినంగా శిక్షించమని అడగాలి నువ్వు, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా. అంతేగాని పోలీసుల్ని కొట్టారు కాబట్టి నేను వాళ్ళ తరపున నిలబడతానంటే ఇక తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని ఆయన చెబుతున్నాడు కదా, పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొట్టమని. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? పోలీసుల్ని గుడ్డలోడ తీసుకొట్టమన్నాడు కదా, మరి అరెస్ట్ చేశారు. మరి పోలీసులు గుడ్డలోడ తీసుకొట్టండి. అక్కడ కూడా నెల్లూరులో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి ఆయనకి మద్దతు ఇస్తున్నాడు. ఎందుకు? ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జీ అక్రమంగా మైనింగ్ చేసుకుంటే ఆయన మీద కేసు పెడతాం తప్పని చేయమన్న వ్యక్తే సజ్జల రామకృష్ణారెడ్డి అని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన మద్దతు లేకుండా మేము చేయలేదని. ఇట్లా చట్ట వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని, రౌడీ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడమే వైఎస్ఆర్సీపీ విధానం అయితే ఇక కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పోలీసులు కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇప్పటికే మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు హెచ్చరించారు. గుడ్డలోడ తీసి కొడతామని చెబితే మహిళా ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులోనూ, 5000 మంది సిబ్బంది. నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు, మహిళలు ఉండామని కూడా చూడటం లేదు అని కూడా అన్నారు. తర్వాత నీకు కూడా అదే పరిస్థితి వస్తుందని కూడా ఆ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. ఇవాళ బహిరంగంగానే వెళ్ళి మళ్ళీ మద్దతు ఇస్తున్నాడు. అంటే ఆయన సంఘ వ్యతిరేక శక్తులకి నేనుండాను, మీరు ముందుకు వెళ్ళండి, మీరు ఇలాంటివి చేయమని ప్రోత్సహిస్తున్నాడంటే ఇక గ్రామ ప్రాంతాల్లో రేపు పోలీసుల పరిస్థితి ఏంటి, పేద ప్రజలు ఎలా బ్రతకాలనేది ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిజ రూపం ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచించుకుని ఇంకా రేపు 29 ఎలక్షన్లో ఇంకా ఎటువంటి గుణపాఠం చెప్పాలనేది కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. రేపు 4వ తారీఖున ఆయన వెన్నుపోటు దినం అన్నాడు. వెన్నుపోటు పడవలేదు, ప్రజలు ముందు పోటే పుడిచారు. 151 స్థానాలకి నీకు అక్కర్లేదు, 11 స్థానాలని. ఇంకా అక్కడికి కొంత భయపడి ఓట్లేశారని చెబుతున్నారు. ఇది 175 గెలుస్తాడేమో మళ్ళీ అని. కానీ ఇప్పుడు 11కి పడిపోయిన తర్వాత రేపు ఈ ముందు పోటీ కాదు, గుండీపులోనే పొడుస్తారు ఈసారి. నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావురా బాబు అని. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్, మన లియో వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.